ఒకప్పుడు కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయాలంటేనే హీరోలు నిర్మాతలు ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత దర్శకుల కన్నా కొత్త దర్శకుల మీదే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త తరం దర్శకులు అందించే కథలతో బాక్సాఫీస్ కలకల్లాడడంతో అందరూ కొత్త దర్శకుల వెంట పడుతున్నారు. ఒకప్పటి స్టార్ దర్శకులతో నేటి తరం దర్శకులు పోటీ పడుతున్నారు. వీరి మీద నమ్మకంతో కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికి కూడా నిర్మాతలు వెనకాడడం లేదు. అయితే అందరికంటే ముందు వరుసలో ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. హనుమాన్ చిత్రంతో ఇండియా వైడ్గా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం హిందూ మైథాలజీని బేస్ చేసుకుని వరుస సినిమాలను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో జై హనుమాన్ చిత్రంతో పాటు అధీరా, మహాకాళి చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు రెబల్ స్టార్ ప్రభాస్తో బ్రహ్మరాక్షస మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రం తెరకెక్కడానికి 3 ఏళ్లకు పైగా సమయం తీసుకునే అవకాశం ఉంది. తొలి ప్రేమ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వరుస సినిమాలను తెరకెక్కించాడు. కానీ మొదటి సినిమా తర్వాత 2 వరుస ఫ్లాప్లు అందుకోవడంతో కోలీవుడ్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి గ్రాండ్ హిట్స్ అందుకున్నాడు. ధనుష్తో తీసిన సార్ కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో తెరకెక్కించిన లక్కీ భాస్కర్ చిత్రం కూడా గ్రాండ్ హిట్ అందుకుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు ఓటీటీలోనూ చాలా రోజుల పాటు ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పుడు కూడా టాలీవుడ్ హీరోతో కాకుండా మళ్లీ కోలీవుడ్ హీరో ధనుష్తోనే మరో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దసరా లాంటి మాస్ సినిమాతో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నాని ఇమేజ్ ను కూడా పెంచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇక రీసెంట్ గా 150 కోట్ల బడ్జెట్ తో ది ప్యారడైజ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల నాని చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కూడా మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మళ్లీ రావా, జెర్సీ చిత్రాలతో ఆడియన్స్ హార్ట్ కి టచ్ అయ్యేలా సినిమాలు చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా వైడ్ గా కింగ్డమ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి మీద నమ్మకంతో నిర్మాత నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. ఇక బింబిసార లాంటి సోషియో ఫ్యాంటసీ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వశిష్ఠ ప్రస్తుతం అలాంటి కాన్సెప్ట్తోనే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీని తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రానున్న ఈ చిత్రం ఏ మేర అంచనాలను రీచ్ అవుతుందో చూడాలి. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా. సుకుమార్ ప్రియశిష్యుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఒక మూవీని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనున్నట్లుగా తెలుస్తోంది.